ఓకే. సో ఉమెన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎదుటి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది. మన గురించి మనం మీ టైం అంటూ అసలు మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ బిజీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా గైనిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, పీరియడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. విల్ సీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ట్రల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంది అంటేనే మన బాడీ మనకు ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే, సంథింగ్ ఈజ్ మైట్ బి రాంగ్ అని ఒక వార్నింగ్ అది. ఓకే, దాన్ని మనం సీరియస్గా తీసుకుంటామా లైట్గా తీసుకుంటామా అనేది, ఒకవేళ నిజంగానే ఫ్యూచర్లో ఏదైనా మెడికల్ అంటే నిజంగానే ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే మటుకు అది మిస్ అయిపోతుంది కదా. అప్పుడు ఆ విషయాన్ని అడ్రస్ చేయలేకపోతే మరి ముందు నుంచే బాడీ చెప్తూనే ఉంది, పట్టించుకోలేదే. ఎస్, సో ఎప్పుడు అదే విధంగా. కాకపోతే అందరూ అంతే ట్రిగర్ అవుతారా అంటే కొందరు పట్టించుకోరు. ఒక్కటే సైకిల్ కదా చూద్దాంలే అనుకుంటారు. బట్ నేనేమంటానంటే మీకు ప్రతి మంత్ ఆన్ డాట్ పీరియడ్ వస్తుంది అండ్ ఒక్క మంత్ మిస్ అయ్యింది అంటే మటుకు బేసిక్ ఒక చెకప్కి అయితే వెళ్ళాల్సిందే. ఓకే, బికాజ్ అన్ని మంత్స్ రెగ్యులర్గా వచ్చి అది సింపుల్ రీజన్సే అవ్వచ్చు. డాక్టర్ మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రాలేదు అని చెప్తారు, దట్ ఈస్ ఫైన్. కాకపోతే నేనే చూశాను ఎక్కడో ఒక రేర్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, అది మిస్ అయిపోతుంది కదా. అండ్ ఆ అమ్మాయికి పెద్దగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే హిస్టరీయే లేదు, 1 సైకిల్ షీ మిస్డ్ అంతే. వచ్చి చూసేసరికి స్కాన్లో పెద్ద సిస్ట్ ఉంది. సో అది ఎర్లీగా డిటెక్ట్ చేసాం అంటే తనకి రాను ఇంకా పీరియడ్స్ ఆగిపోవచ్చు, బట్ అంతవరకు వెళ్ళలేదు కదా. ఒక 1 మంత్కే వచ్చారు కాబట్టి దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసాము, సర్జరీ అయిపోయింది, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. బట్ ఇలాంటి సినారియోస్ ఎక్కడో లక్షలో ఒకటి ఉంటుంది, బట్ స్టిల్ ఎందుకు మిస్ చేయాలి? సో కంటిన్యూస్గా మీకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, 1 మంత్ మిస్ అయింది అంటే బేసిక్ చెకప్కి వెళ్ళడంలో తప్పేం లేదు.